శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో భరణి నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనస్సు దృఢమై, శరీరం దృఢమై, పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు రోజొక మారు మీ మనస్సుతో పూర్తిగా ఇది వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది. మీ నక్షత్ర బలం కూడా మీకు పెరుగుతుంది. మీరు భరణి నక్షత్రంలో పుట్టినవారైతే ఒకటి, మీ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనస్సు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన శుక్రుని తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం యమాయ విద్మహే ధర్మరక్షాయ ధీమహి తన్నో భరణి ప్రచోదయాత్ అని పఠించి గాని లేదా వింటూ గాని శుక్రునకు నమస్కరించాలి. అప్పుడు శుక్రుడు మీకు అనుకూలిస్తాడు. మీ మనసు దృఢమవుతుంది. మీలో మానసిక ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక రెండోది, భరణి నక్షత్రం 4 పాదాల వారికి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మీ రాశ్యాధిపతి కుజుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది. మీ రాశ్యాధిపతి యొక్క తేజస్సు మీకు పెరిగి మీ శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీకు మీ రాశ్యాధిపతి అయిన కుజుని తేజస్సు పెరగాలి. ఈ కుజుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీం మహాశక్తి భౌమాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా ఇది మీ మనస్సుతో వింటూ కుజునకు నమస్కరించాలి. అప్పుడు కుజుడు మీకు అండగా ఉంటాడు. మీ శరీరం దృఢమవుతుంది. అనారోగ్యం మీ దరిజేరదు. మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక మూడవది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ శుక్రదశ. మీ జీవితంలో మీ వయస్సును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు, అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో, అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచిగా జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి. మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి. నవగ్రహ దోషాలు కూడా మీకు తగ్గాలి. కాబట్టి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది. మీకు దైవానుగ్రహం కలుగుతుంది. ఇక ముక్తి మార్గం, భక్తి మార్గం అను గ్రంథాన్ని భరణి నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 15 మార్లు చదవాలి. ఎప్పుడైతే మీరు చదవగలుగుతారో ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో మీకు సమకూర్తవి. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఆత్మలో నా మార్పు కలిగినప్పుడే గాని తత్వంబు మారునని తెలియండయా. వేష భాషలు పెంచి 1000 విద్యలు నేర్వా వెతలెట్లు పోవునో తెలియండయా. ఈ వేదవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరూ ఆత్మస్వరూపులే. ప్రతి వారిలో ఆత్మ ఉంది, కానీ శరీరము మాత్రం మాయా అనే మలినాలతో
నిండియున్నది. మాయ అంటే మరేమిటో కాదు, కంటికి కనిపించని చెడు చేసే సూక్ష్మ క్రిములతో నిండి ఉన్నది. శరీరములో వాటి మెజారిటీ ఎక్కువ కావడం వల్ల వాటిలాగానే మానవులు ప్రవర్తిస్తుంటారు. అందుకే వారి ఆత్మలో మంచి మార్పు రావాలి. మంచి మార్పు రావాలంటే జ్ఞాన సంబంధమైన పారమార్థిక బోధనలు వినడం ద్వారా గాని, చదవడం ద్వారా గాని, తెలుసుకోవడం ద్వారా గాని వారి ఆత్మలో మంచి మార్పు రావడం మొదలవుతుంది. ఇప్పుడు వారి శరీర తత్వము మారుతుంది. చెడు వైరస్ను ఎదుర్కోగల రోగ నిరోధక శక్తి వారిలో అప్పుడు పెరుగుతుంది. శరీరము ఎప్పుడైతే ఆరోగ్యవంతమవుతుందో మనస్సు శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. అప్పుడు మనస్సులో, బుద్ధిలో, ఆత్మలో మంచి మార్పు రావడం మొదలవుతుంది. ఆత్మతత్వమే మారుతుంది. కానీ అనేక వేషాలు వేసుకొని, అనేక భాషలు నేర్చుకున్నంత మాత్రాన, అనేక దేశాలు తిరిగినంత మాత్రాన, 1000 రకాలుగా జీవనోపాధి కొరకు ఎన్నో విద్యలు నేర్చుకున్నంత మాత్రాన ఆత్మలో మంచి మార్పు రాదు. శరీరములోని చెడు బ్యాక్టీరియా బయటికి పోదు. బాధలు, కష్టాలు, భయాలు ఎప్పటిలాగానే ఉంటాయి. అందుకే శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆత్మలో నా మార్పు కలిగినప్పుడే గాని తత్వంబు మారునని తెలియండయా. వేష భాషలు పెంచి 1000 విద్యలు నేర్వా, వెతలెట్లు పోవునో తెలియండయా అన్నారు. అందుకే మనము ఇది గమనించి మన ఆత్మలో మంచి మార్పు రావడానికి, మన శారీరక తత్వము మారడానికి శ్రీ స్వాముల వారు అనుగ్రహించినటువంటి ముక్తి మార్గము, భక్తి మార్గము అను గ్రంథాన్ని మనము చదువుదాము. మన పిల్లలకు ప్రాథమిక విద్య నుండే ముక్తి మార్గము, భక్తి మార్గము అను గ్రంథాన్ని చదివించే ప్రయత్నం చేయాలి. లేనిచో మ్రొక్కై వంగనిది మ్రానై వంగునా అన్నట్టు తల్లిదండ్రుల చేయి దాటిపోతున్నారు. నేడు మనం అదే చూస్తున్నాము కదా. వృద్ధాప్యంలో చాలా మంది తల్లిదండ్రులు పడే బాధలు వృద్ధాప్యంలోనికి అడుగీడక ముందే జాగ్రత్త పడాలంటే ముక్తి మార్గము, భక్తి మార్గము అను గ్రంథాన్ని చదివించండి. వారి పేరుతో ప్రింట్ చేయించి పంచండి. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో మీరు రక్షింపబడండి. మీ పిల్లలను కూడా రక్షించండి. వారికి రక్షణ కల్పించండి. డబ్బులున్నంత మాత్రాన అన్నీ పొందవచ్చు అనుకోవద్దు. యముని దగ్గర ఈ డబ్బులు చెల్లదు అని మనందరికీ తెలిసిన విషయమే కదా. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.